మెల్లగా. ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ జయ శ్రీ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. గౌరాన్వితాయ 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 గౌరాన్వితాయ. గౌరాన్వితాయ 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 గౌరాన్వితాయ. ప్రభుపదా 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 ప్రభుపదా. జయ జయ ప్రభుపా 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 ప్రభుపా. Nitai God, Hariba, 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 Hariba. Nitai God, Hariba, 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 Hariba. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయం దదాతి స్వపదాంతకం. అందరు చెప్పండి చేయెత్తి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. మనం చైతన్య మహాప్రభు ఆయన యొక్క దివ్య లీలలు, భగవంతుడు ఆయన అవతరించిన గొడవేంది అక్కడ అరిబ గట్టి కేకలేస్తున్నాయి. కింద పోమని చెప్ప సౌండ్ ఏంది ఈకో వస్తుంది. ఇది లేకుండా మాట్లాడడం వల్ల సరిగ్గా అడ్జస్ట్ చేయటంలా మతి లేకుండా. చైతన్య మహాప్రభు రాముడు కృష్ణుడిలాగా
ఆయన ఏం చేసినా కూడా దాన్ని మనం మానవుల ఉద్ధారం కోసం, మానవుల కళ్యాణం కోసం భగవంతుడు పుట్టినప్పటి నుంచి భగవద్గీతలో శ్లోకం ఉంది, జన్మ కర్మాచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్వక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సజ్జనం. 4వ అధ్యాయం భగవద్గీతలో ఎవరైతే కృష్ణుడు, రాముడు, చైతన్య మహాప్రభు, నరసింహస్వామి విధంగా భగవంతుడు ఆయన అవతారాలు ఎవరైతే తెలుసుకోగలుగుతారో, అదేదో కథల్లాగా కాకుండా అదేదో నమ్మకం లేని విషయాల్లా కాకుండా చక్కగా ఎవరైతే తత్వంతో ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు సావు పుట్టుకలు లేకుండా బయటపడగలుగుతారు. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః, తత్వంతో ఇన్ ట్రూత్, నిజంగా ఎవరైతే తెలుసుకుంటారు. శ్యామలమ్మ దగ్గర అదే గోడనకాలు కూర్చో, గది బయటికి వెళ్ళి ఎరిపోదు, గోడనకాలు కూర్చో. ఈగర్నెస్, వినడానికి ఎంత ఉత్సాహాన్ని చూపించాలా. ఇప్పుడు క్లాస్ ఎప్పుడు అయిపోతుందని కూర్చోవడం కాకుండా ఇంకా ప్రారంభమైంది నిద్ర మీద ఇట్లా అమ్మాయిలాగా ఉత్సాహంగా చెప్పండి సార్ వినాలని చూస్తున్నా అని చెప్పి, అంతే కదా ఉత్సాహం. చెప్పేవాడికి చెప్పాలనిపిస్తుంది. క్లాస్ అన్నప్పుడు నేను పిలవకర్ల దగ్గరికి రండి అని చెప్పాలేదు, అది కూడా వింటే అనాలి, లేకపోతే లేదులే అన్నట్టు కూర్చుంటే లాభమైంది. సో చైతన్య మహాప్రభు జన్మ కర్మాచమే దివ్యం. మనం అంతా కూడా తల్లి గర్భంలో నానా యాతనలు పడి మనం బయటకు వచ్చి అమాయకుడిలాగా మనం చేతగాని వాళ్ళలాగా బతికి పుట్టిన వాళ్ళంతా కూడా. కానీ భగవంతుడు ఆయనకి మనలాగా ఆయన పుట్టడు, ఆయన అవతరిస్తాడు. ఆయన బాలుడిలాగా బాలకృష్ణుడు. అడ్డం కూర్చో, ఎవరినిట పోనీ మాకు మధ్యలోంచి వీడియోకి, ఎవరినిట మధ్యలోంచి పోనీ మాకే, నాకు వీడియోకి మధ్యలో ఎవరినిట పోనీ మాకు అట్ట పోవాలి. కూర్చో, అర్థం కావట్లేదే జనాన్ని మధ్యలోంచి పోనీ మాకు అంటున్నా. అందుకే తెలియకుండా ఇటు పోతూ ఉంటారు వాళ్ళందరూ, అట పోవాలి. భగవంతుడి జన్మ అది మనలాంటి సాధారణ జన్మ కాదు, దివ్యమైనటువంటిది. మనంతా కూడా మన కర్మ. భగవంతుడు తన స్వేచ్ఛతో మనమంతా కూడా పుట్టినప్పుడు ఎంత అమాయకులు, పనికి రాకుండా కొద్దిగా వయసు వచ్చిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ పనికి రాకుండా ముసలాళ్ళు అయితే ఇది మన బతుకు. కానీ భగవంతుడికి ముసలితనం లేదు. భగవంతుడు బాలుడిలాగా కనిపించినా కూడా ఆయన సర్వసమర్థుడు, సర్వశక్తిమంతుడు. ఒప్పుకుంటారా ఏంది? చిన్నపిల్లవాడు సర్వసమర్థుడు, భగవంతుడు వై నాట్? భగవంతుడు భగవంతుడు మానవ పిల్లవాళ్ళలాగా కాదు, భగవంతుడు చేపలాగా వచ్చాడు మత్స్యావతారం, భగవంతుడు పందిలాగా వచ్చాడు వరాహ అవతారం, భగవంతుడు తాబేలులాగా వచ్చాడు. కానీ ఆయన తాబేలంటే ఒక బుద్ధి లేనటువంటి జంతువు, అంటే జంతువు. కానీ భగవంతుడు తాబేలులాగా వస్తే ఋషులు ముళ్ళంతా కూడా ఆయన సంస్కృతంలో మాట్లాడుతాడు. తాబేలు సంస్కృతంలో మాట్లాడే తాబేలు, చేప, భూత భవిష్యత్తు వర్తమానాల గురించి మాట్లాడేటువంటి చేప, మత్స్యావతారం. మత్స్యావతారం వేరు,
చేప జన్మ వేరు. చేప జన్మ దిక్కుమాలిన అది దుర్భాగ్యమైనటువంటి జన్మ. కానీ చేపగా పుడితే ఏమవుతుంది? నెల్లూరు వాళ్ళు వండుకొని తింటారు, అంతేగా. నెల్లూరు వాళ్ళకి చేప దొరికితే వదిలిపెట్టరు. పొద్దున ఆదివారం వాకింగ్ పోతే కంపు కంపు రచ్చ రచ్చ అక్కడ అంత పెచ్చగా జనాలు ఎగబడి కొనుక్కుంటున్నారు అక్కడ చేపలు. వీళ్ళందరికీ దిక్కుమాలిన చావు రాసి పెట్టింది. నాటి కోరుకోవట్లే, కానీ వాళ్ళు చేసే పనులతో వాళ్ళకి ఆ దిక్కుమాలిన చావు వస్తుంది. వాళ్ళు చేసే పనులతో స్వాములు ఎప్పుడు శాపనార్థాలు పెట్టరు. వీడు బాగుపడితే బాగుంటుంది, వీటి దిక్కుమాలిన చావు సాగుని కోరుకుంటాం. కానీ వాళ్ళు నేర్చుకోవాలని, బాగుపడాలని ఎలాంటి ఆలోచన లేకపోతే మన పని మనం చేస్తాం. చదువుతున్నాం కదా, చదువుతూ ఉండడం. మీరు శ్రద్ధగా వింటే బాగుపడతారు, వినకపోతే మీ కర్మ, ఏం చేస్తారు, అనుభవిస్తారు. చావు దెబ్బలు తిని అప్పుడు నేర్చుకోవాల్సి వస్తుంది. ఏ నరకానికి పోతే ఇంకేం నేర్చుకుంటారు. సో జన్మ కర్మాచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. మీరు అది వచ్చింది, ఫ్రెండ్ షణ్ముఖపై ఫ్రెండ్ వచ్చింది, అమ్మాయి పేరేంది? ఇది కరెక్ట్. విధి విధాన్ రితం విశేష్, ఇంకోడు ఉన్నాడు వాళ్ళ బంధు విశేష్. విశేష్ విధి విధాన్ రితం. ఈ అమ్మాయి పేరు విధి. సో అమ్మాయి, మహారాజ్జీ మీకోసం ప్రసాదం తీసుకొచ్చాను. నేను అడిగా, నీ నైవేద్య బిడ్డ వచ్చాయని. నేను హరే కృష్ణ మంత్రం అంటాను. నేను మీ ఇంట్లో ప్రభుపాద వారు పూజిస్తాను, మీ ప్రభుపాద ఫోటో ఉందా? లేదు. మేము మార్వాడీలం కదా, మాకు దేవుడు అంటే తెలుగులో మాట్లాడతాను. ఇట్స్ గుడ్. प्रीति उनको देखकर सीखो. वो मारवाड़ी राजस्थानी औरत है, पूरा हिंदी बोलती है. पूछो तुम भी मेरे जैसे हिंदी वाली हो, तुम कैसा सीख लिया, मुझे इसको कुंजी बताओ. ठीक है ना. उत्साह, उत्साह निश्चयात. हमें डिटर्मिनेशन होना चाहिए और हमें उत्साह होना चाहिए, तब सीखेंगे. ये हमारे द्वारा होगा नहीं, पानी फेर दिया, ऐसा नहीं है. हर चीज़ के लिए भक्त बनते हैं, उम्र से कोई सवाल नहीं है. भगवान की दया से किसी भी उम्र में कैसा भी व्यक्ति सीख सकते. तो एवं जो व्यक्ति तत्वतः. तो ఆమెగాను మేము మార్వాడీలో మాకు దేవుడు అంటే ఎంత నమ్మకం. తత్వతః, తత్వతః అంటే నువ్వు శాస్త్రీయంగా, టెక్నికల్లీ, సైంటిఫికల్లీ ఏదో నిజంగా నీ కృష్ణుడు దేవుడని తెలిస్తే మేము వెంకయ్య స్వామిని పూజిస్తావా ఏంది, అయ్యప్ప స్వామిని పూజిస్తావా ఏంది, అందరినీ పూజిస్తావా ఏంది అంటే నీకు తత్వంతో తెలియలేదు. తత్వంతో తెలిసి కృష్ణుడే అన్నిటికీ మూలం అని తెలిస్తే వేరు వేరేం పూజించాలి, ఒక కృష్ణుని పూజిస్తే చాలు. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం. ఎవరికైతే తత్వంతో, అక్కడ తత్వ అనే శబ్దం వస్తుంది. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం. ఎవరికైతే గురువు, మీరు విషయం తెలుసుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి, శాస్త్రాలు అధ్యయనం చేయాల, నియమాలు పాటించాల, సాధన చేయాల. అప్పుడు మీరు సరిగ్గా నేర్చుకుంటున్నట్టు. ఏమీ లేకుండా సెంటిమెంటల్గా మీ ఇష్టం, గురువు లేడు, మీ ఇంటికి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. నాకు కృష్ణుడు అంటే ఇష్టం సార్, మాకు మా పిల్ల అంటే ఇష్టం సార్, ఆ ఇష్టం ఇష్టం ఒకటేనే అయింది. ఆల్ నాన్ సెన్స్. నేను చెప్పా, నువ్వు జాతితో జాతి బ్రాహ్మణులు,
జాతితో బ్రాహ్మణులు అయితే సో వాట్, గుణాలతో బ్రాహ్మణుడా కర్మలతో బ్రాహ్మణుడా ఇవి చూడాలి. అది చెప్పుకుంటే మేము బనియా వాళ్ళం కదా, మాకు దేవుడు అంటే నమ్మకం. కానీ నువ్వు దేవుడిని ఎలా కొలవాలో చేయటం, ఆ విధంగా కొలవటం లేదు కదా, ఆ విధంగా చేయటం లేదు కదా. సైడ్ వాళ్ళు మీ నాన్న డాక్టర్ అయితే నువ్వు కూడా డాక్టర్ అయినా అయింది, చస్తారు జనాలు. నువ్వు కూడా డాక్టర్, మీ నాన్న డాక్టర్ అయితే మంచిదే, నువ్వు కూడా డాక్టర్ అని చెప్పుకోవాలంటే నువ్వు కూడా ఎంబీబీఎస్ చదవాలా, ఎండీ చదవాలా, ప్రాక్టీస్ చేయాలి, డాక్టర్ అంతే కదా. మీ నాన్న డాక్టర్ అయితే ఇంట్లో అందరూ డాక్టర్లేనే అయింది. మీ నాన్న డాక్టర్ అయితే మీ ఇంట్లో అందరూ డాక్టర్లేనే అయింది. సో అంటే తత్వత అంటే సందేహం లేకుండా మనం స్పష్టంగా, మనం శాస్త్రీయంగా, అంటే మనం ఇతరులకు కూడా చెప్పగలిగేటువంటి శక్తి నేర్చుకున్నారు కాబట్టి వీరు చదువుతారు. ఆడవాళ్ళు అయితే చెప్పలేదా ఏంది? ఆడవాళ్ళు డాక్టర్లు అవుతున్నారా లేదా? ఆడవాళ్ళు పోలీస్ ఆఫీసర్లు అవుతున్నారా లేదా? మరి ఆడవాళ్ళు భక్తులు కాలేరా ఏంది? కాబట్టి లింగ భేదం ఏం లేదు. ఎవరికి నేర్చుకోవాలంటే వాళ్ళు నేర్చుకోవచ్చు, ఎనీబడి క్యాన్. మగవాళ్ళంతా తాగి క్లబ్లో కూర్చుంటున్నారు, కొంతమంది మీలాంటి ఆడవాళ్ళు చక్కగా భక్తి చేసుకుంటారు. అంటే వాళ్ళకంటే మీరు 100 రెట్లు మేలు. వాళ్ళు సుంటల్లాగా బతుకుతున్నారు, ఏమీ తెలియదు, ఏబిసిడి తెలియకుండా ఒళ్ళు మర్చి. అంటే ఎవరు అనర్హులు కాదు భగవద్భక్తికి. బహుశా సంసారంలో కొన్ని పనులకి అంటే ఆడకూలీలు మగ కూలీలు, మగ కూలీలు కష్టపడినందుకు పోతే ఆడకూలీలు కష్టపడలేకపోతే వాళ్ళ శరీరం భగవంతుడు తయారు చేశాడు. కానీ భగవద్భక్తికి ఎవరైనా కూడా భగవద్భక్తికి ఎవరికి ఉత్సాహం ఉందో, ఎవరికి పట్టుదల ఉందో వాళ్ళు నేర్చుకోవచ్చు. కాబట్టి జన్మ కర్మాచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్వక్త్వాదేహం పునర్జన్మ. అంటే నిజంగా భగవత్ ప్రేమ కలిగితే మీలో జ్ఞానం వస్తుంది, మీలో వైరాగ్యం కలుగుతుంది. మీరు భగవంతుని వదిలిపెట్టలేరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. భగవంతుడు ఆ విధంగానే బతకమంటున్నాడు. మానవ జన్మ నన్ను తెలుసుకోవడానికి, నాతో సంబంధాన్ని పొందడానికి, నా ప్రేమను సాధించి ఆనందాన్ని పొందడానికి, ఆ తర్వాత మళ్ళీ ఈ కుళ్ళు కంపు సంసారంలోకి, ఈ సంసారాన్ని మీరు ఎందుకు వచ్చానరా బాబు అన్నట్టుగా బతకాల. భలే ఉంది సంసారం, ఈ చీర కట్టుకోవచ్చు, ఆ చీర కట్టుకోవచ్చు, ఈ ఉంగరం పెట్టుకోవచ్చు. అంటే మూర్ఖులు ఇక్కడ ఏదో వాళ్ళు కోరికలు తీర్చుకోవచ్చు అన్నట్టుగా బతుకుతూ ఉంటారు. కానీ భగవంతుడు ఏమంటున్నాడు 13వ అధ్యాయంలో, ఆయన ఆసక్తి అంటే అటాచ్మెంట్, ఆసక్తి అంటే ఆసక్తి లేకుండా. సో భగవంతుడు ఈ సంసారంలో ఎప్పుడు కూడా ఆయన అంటే నిరాశావాదిగా బతకమన్నాడు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. దుఃఖ దోషాన ఇది నాన్ సెన్స్ ప్లేస్. ఎలాగో ఇక్కడ వచ్చి పడ్డారు మీరు. ఈ పనికి మాలిన ఈ రోగాలు, మోసాలు, కష్టాలు, దుఃఖాలు, వియోగాలు వచ్చి పడ్డారు ఇక్కడ. దిక్కులేనాడు అంటే దిక్కులేని బతుకులు. కానీ దేవుడు దొరికాడు, మీకు దిక్కు దొరికింది. దిక్కు నేను మళ్ళీ ఈ దిక్కుమాలిన జీవితానికి మళ్ళీ రాకుండా ఉండాలంటే నిన్ను నువ్వు ఆత్మగా తెలుసుకో.
నీకు పరమాత్ముడు కృష్ణ పరమాత్ముడితో ఉండే సంబంధాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని అనుభూతం చేసుకోవడం. అంటే మీకు ఎలా సంసారంలో వ్యక్తుల మీద ప్రేమ ఉంటుందో అలా మీకు అంతకంటే ఎక్కువ ప్రేమ దేవుడి మీద పోతున్నారా లేదా. కాబట్టి చైతన్య మహాప్రభు వాళ్ళు ఏం చేసినా కూడా ఒక పిహెచ్డి సబ్జెక్ట్ లాగా ఎందుకు చైతన్య మహాప్రభు అట్లా చేశాడు ఇట్లా చేశాడు. సో ఈరోజు ఇంకా మనకు 20 నిమిషాలు ఉంది టైము. 20 నిమిషాల్లో 2-3 లీలలు చెప్పుకుందాం. చైతన్య మహాప్రభు ఆయన వాళ్ళు పిల్లకాయలు తిరుగుతూ ఉంటారు. పిల్లకాయ పీకుతున్నాడు కదా వీడియో స్టాండ్ని. అట చైతన్య మహాప్రభు ఇంటి ముంగిట్లో శచిమాత ఏదో గిన్నెలు తొలుస్తుందో ఏదో కూరగాయలు జరుగుతుందో ఒక కన్ను అక్కడ పెట్టింది. అప్పుడు 2 కళ్ళు ఇక్కడ పని చేస్తుంది. చేస్తే మధ్యలో టక్కునే పిల్లాడు ఏం చేస్తున్నాడు, ముంగిట్లో పెద్ద పాము వచ్చింది. పెద్ద పాము సరే ఈ పిల్లాడు ఏం భయపడకుండా, అప్పుడు ఆయన చైతన్య మహాప్రభు అనేవాడు కాదు. చైతన్య మహాప్రభు అనడం 24 ఏళ్ళ తర్వాత ప్రారంభమైంది. అప్పుడు దాకా ఆయన్ని 24 నిమాయి పండిత్ అనేవారు. అంటే ఆయన తన భగవంతుడి యొక్క దివ్యతాన్ని ప్రదర్శించలేదు. అంటే ఎంతోమంది భక్తి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఆయన అంటే ఆకర్షణగా ఆయన దేవుడు అని తెలుసుకోవాలి. అంటే ఈయన భలే అందంగా ఉన్నాడు, ఈయన భలే మాట్లాడతాడు, ఈయన భలే మేధావి. మనం కృష్ణుడు అంటే మనకి ఎలా ప్రేమ ఉందో ఈయనంటే అలా ప్రేమ కలగాలి. చైతన్య మహాప్రభు అంటే అలాంటి ప్రేమ కలగాల. వాళ్ళంతా భక్తులు, భాగవతం చదివేవాళ్ళు, వాళ్ళంతా భజనలు చేసేవాళ్ళు. ఇట్లా మనం కూడా వాళ్ళ అడుగుదాడల్లోనే ప్రేమ కలగాలంటే దాన్ని అభ్యసించాలి. ఎవరితోనూ ప్రేమ కలగాలంటే వాళ్ళ గురించి వినాలా, వాళ్ళకి నచ్చినట్టుగా చెయ్యాలా కదా. తర్వాత వాళ్ళు ఇష్టపడే విధంగా ఇది వదిలేయమంటే కృష్ణుడికి టీ కాఫీలు తాగడం ఇష్టం లేదు, కృష్ణుడికి ఉల్లిపాయలు తినడం ఇష్టం లేదు. ఇక్కడ భక్తులైతే బస్ నేను ఆ కృష్ణుడు తినేది నేను కూడా తింటా, కృష్ణుడు తిన్న తర్వాత కృష్ణుడు తినేది నేను తింటా, కృష్ణుడు తిన్న తర్వాత నేను తింటా. కృష్ణుడు తిన్న తర్వాత తింటాను, మేము దాని తర్వాత తింటాను. కృష్ణుడు తిన్న తర్వాత, కృష్ణ భక్తులు తిన్న తర్వాత అదే మీరు చేస్తుంది. మీరు వండుతారు ముందు కృష్ణుడికి, ఆ తర్వాత మహారాజు గారి దగ్గరికి, ఆ తర్వాత కూర్చొని లాగించినాం, అయిపోయింది. డ్యూటీ ఓవర్. ఇప్పుడు మనం తినే టైం వచ్చింది. నౌ ఇట్ ఈస్ అవర్ టైం టు ఈట్. ప్రసాదం తినచ్చు. చక్కగా సేవ చేశారు, దేవుడికి నైవేద్యం పెట్టారు, మర్యాదలు పాటిస్తాం. మనకంటే పెద్ద వైష్ణవులకు భోజనం పెట్టారు. ఆ తర్వాత కూర్చొని ప్రసాదాన్ని, మహాప్రసాదం, దేవుడు తింటే ప్రసాదం, ఆ దేవుడి తర్వాత భక్తులకు పెట్టి ఆ తర్వాత తింటే అది మహాప్రసాదం అన్నా కదా శ్యామలమ్మ. కాబట్టి 2-3 లీలలు చెప్పుకున్నాం. బాల్యంలో చైతన్య మహాప్రభు బాల్యంలో ఉన్నప్పుడు అని పాము వచ్చింది ఇంట్లో. అంటే తిరుగుతూ ఉంటాయి కదా, ఆయన మనం తాడిపత్రి బతి చూస్తున్నాడు, పాములు అంట అక్కడ. అప్పుడు మెల్లమెల్లగా తగ్గిపోతుంది. మామూలు ఉంటూ ఉంటాయి పాములు. ఈర్ష్య కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఈర్ష్య ద్వేషాలు కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు పాము జన్మెత్తారు. వాడేదో పుణ్యం చేసుకుని సంపాదించి మంచి పొజిషన్లో ఉంటే వాడిని చూసి ఏడిస్తే నీకేం లాభం. మనం కూడా పుణ్యాలు చేసుకుంటామంటే ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో వాడిలాగా భగవంతుడు వాడికి ఇస్తే మీకు ఈలేడైంది. కాబట్టి మనకి అర్హత కలగాలంటే క్వాలిఫికేషన్. వాడు డాక్టర్ అయితే నువ్వు డాక్టర్ కాలేవా? ఈయన అన్నాడు, నన్ను మీరు చాలా గొప్ప భక్తులు సార్, నేను భక్తుని అయితే నువ్వు కాలేవైంది అన్నాడు ఆయన. నోరు మూసుకో. నేను భక్తుడిని అయితే నువ్వెందుకు కాలేవు? ఆ పట్టుదలతో మనం భజన చేస్తుంది. ప్రభుపాద అన్నాడు, ఆయన భక్తుడయ్యాడు, మీరు కూడా కాగలరు. నేను ఏ విధంగా భక్తి చేస్తున్నా ఆ విధంగా మీరు భక్తి చేస్తే
మీరు కూడా భక్తులు కాగలరు, అవుతారు. అవక తప్పదు, అవక గతి లేదు. మీరు భక్తులు కాకపోతే ఇక్కడే కుళ్ళుతో ఇక్కడే దాన్ని అంటారు కుళ్ళుతో మగ్గుతో బతకాలి. ఆ పావుని ఆయన పట్టేసుకుని ఆడుకుంటున్నాడు. ఆ పాము కూడా ఏం కాటేయటంలా, అది కూడా చక్కగా ఆయన మీద పడగబెట్టి ఇట్టిట్ట ఉంటుంది. అది వీళ్ళకి అర్థం కాల, ఎందుకు ఆ పాము కాటేయలేదు, వీడికి భయం లేదు. వాళ్ళు పాత పుష్పుస్తానంటే పిల్లకాయలు ఏడవడం ప్రారంభిస్తారు, అంతే కదా. తేలు కొట్టిందంటే పిల్లవాడి గమ్మున ఉంటాడు. ఏడుపు అని భరించలేక నొప్పి. కానీ చైతన్య మహాప్రభు నిమాయి పండిత్ ఆ పాము వస్తే దాన్ని తోక పట్టుకుని లాగడం, దాని తలకాయ పట్టుకుని లాగడం, అది కూడా సంతోషంగా తిట్టండి. వాళ్ళ వీడికి భయం లేదు, పాడలేదు, ఏడవటం లేదు. వాట్ హ్యాపెన్ అంటే నిజానికి అనంతశేషుడు ఆ నారాయణుని గౌరనారాయణుని దర్శించుకోవడానికి అనంతశేషుడు వచ్చారు. కాబట్టి కానీ శచీమాత వాత్సల్యం, తల్లి ప్రేమ, ఆమె దగ్గరికి పోవడానికి భయం, పిల్లలు లాక్కొచ్చుకోవాలి. తల్లి ఆత్రుతని ఆదర్దాన్ని చూసి అనంతశేషుడు ఇంకా శచీమాతని ఇబ్బంది పెట్టదలుచుకోక ఆయన మెల్లిగా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. కాబట్టి దాన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఈయన నిమాయి పండితుడు, ఆయన సాక్షాత్ నారాయణుడు. ఆ సర్పం వచ్చినటువంటిది దివ్య సర్పం, అనంతశేషుడు వచ్చి ఆయన దర్శించుకుని ఆ తర్వాత ఇంకోసారి వాళ్ళు పిల్లలకి డబ్బులు ఉన్నాయి పిల్లలకి, వాడి పిల్లాడైన వాడికి రింగ్ చేయించి వాడి మెడలో బంగారు గొలుసు వేసి తల్లిదండ్రులకి డబ్బులు ఉంటే అంతగా ఏం చేసుకుని చూసుకుని మురిసిపోతూ ఉంటారు. వాళ్ళగా పిల్లలు అందంగా ఉంటారు, వాడికి మళ్ళీ 4 దయలు ఇస్తే రాళ్ళు పోసిన ఉంగరం పెట్టి వాడికి మెడలో చక్కగా గొలుసులు వేసి ఆయన పిల్లవాడి అందం ఇంకా పెరుగుతుంది. అట్లా శచీమాత అప్పుడప్పుడు ఆ పిల్లవాడితో మురిసిపోయి నగలన్నీ తీసుకొచ్చి ఈరోజు నా పిల్లాడికి నగలన్నీ పెట్టుకుని చూసుకోవాలని చెప్పి, అంటే తల్లిదండ్రులు పిల్లల్ని అట్లా చూసుకుంటూ ఉంటారు అపురూపంగా. అని పెట్టింది. అక్కడి నుంచి ఆ జగన్నాథ్ మిశ్ర ఇంటి దగ్గర నుంచి ఇద్దరు పోతున్నారు. అంతే బంగారు మీద అక్కడ గుమ్మంలో పెడితే ఉంటుంది అది పడిపోతుంది. పిల్లాడి ఒంటి మీద చక్కటి నగలు ఉన్నాయి. వాళ్ళ అమ్మాయి కూడా పిల్లాడి ఒంటి మీద ఉన్నాయి. వీడికి ఏ చాక్లెట్ ఏ బిస్కెట్ ఇస్తే వాడు మన దగ్గర పాక్కుంటూ వస్తాడు. వాడు అటు పక్కకు పట్టుకుపోయి ఏమి తీసేసుకుని పోదాం అని చెప్పి, వాళ్ళకి ఆ పిల్లాడు చూస్తే ముచ్చటగా ఉంది. ఇటు చిటికలేసి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఎత్తుకొని ఒళ్ళోకి ఎత్తుకొని మెల్లిగి బయటికి శచీమాత ఏదో ఒంటింట్లోకి ఏదో పోయింది తీసుకురావడానికి కదా, ఈ లోపల వీళ్ళు ఓడాయించారు. ఈ పిల్లాన్ని పట్టుకుని బయటికి వెళ్ళి వస్తారు రాగానే బయటికి. ఆ వీధి నుంచి నెక్స్ట్ వీధిలోకి వెళ్ళిపోయి ఏ వీధిలోకి ఎత్తుక్కుంటూ ఉంటారు. అట్లా ఈయన ఏం చేశాడు, నిమాయి పండిత్ చెప్పి పిల్లవాడు అయినా కూడా ఆయన భగవంతుడు మీరు ఇటు చేస్తారని చెప్పి ఆయన వాళ్ళని మాయలో పడేస్తారు. వాళ్ళు అటు తిరుగుతున్నారు ఇటు తిరుగుతున్నారు, వాళ్ళు తలకాయ పని చేయట్లే. తిరిగి ఇంక మనం చాలా దూరం వచ్చాం ఇంటి నుంచే, ఇంకా పిల్లని కూర్చోబెట్టి నగలను తీసుకుని వదిలేసిపోదాం అని చెప్పి. కానీ వాళ్ళు ఆ తిరిగి వచ్చి అక్కడ ఆపు చేసేప్పటికి వాళ్ళ ఇంటి ముందుకు వచ్చారు. మళ్ళీ జగన్నాథ్ మిశ్ర ఇంటి ముందు వాళ్ళతో ఎత్తుకుతున్నారు. ఎక్కడికి పోయినాడు అబ్బాయి రాగానే వాళ్ళ అబ్బాయి ఎక్కడ తప్పిపోతే తీసుకొచ్చాకనే మీరు బాగా మంచి మా అబ్బాయిని తీసుకొచ్చారు. ఇదేంద్ర అంటే భగవంతుడు వాళ్ళని మోహమాయ, మనం భగవంతుడి మాయ నుంచి తప్పించుకోలేము. వాళ్ళకి అర్థమైంది ఈ పిల్లాడు సామాన్యుడు కాడింది. ఒకసారి జనాలు టెంకాయలు కొడుతూ ఉంటారు కదా, పరీక్ష పాస్ అవ్వాలని చెప్పి, మీరు అనుకున్న పని కావాలని చెప్పి దేవుడి దగ్గర టెంకాయలు కొట్టిపోతూ ఉంటారు. శచీమాత నిమాయి పండిత్ కొంచెం ఏదో పండగలప్పుడు నిమాయి ఓ టెంకాయ ఉంటే బాగుంటుంది, టెంకాయ కొట్టాలి. అది శచీమాత వైష్ణవి. ఇంట్లో విగ్రహం వచ్చి విష్ణుమూర్తి విగ్రహం
నారాయణ 4 భుజాలు ఉండే దేవుడిని కొలుచుకుంటూ ఉంటారు వాళ్ళు. ఆ విగ్రహం ఇప్పుడు కూడా మాయాపూర్లో దాన్ని యోగపీఠ అంటారు. చైతన్య మహాప్రభు పుట్టిన జన్మస్థలం యోగపీఠ. ఆ ఇంట్లో తవ్వుతుంటే బయటపడింది ఏ విగ్రహాన్ని అయితే అప్పుడు తెలిసింది ఇదే ఇల్లు, చైతన్య మహాప్రభు పుట్టిన ప్రదేశం ఇదే. అయితే ఈ విగ్రహం ఎలా బయటకు వచ్చింది ఎందుకంటే శాస్త్రాల్లో ఉంది. సచ్చిమాత, జగన్నాథ్ మిశ్రా నారాయణ కొలిచేవాడు. చక్కటి ముచ్చటగా ఉండే విగ్రహం ఇప్పుడు కూడా ఆ ఇంట్లో పూజించుకునేది. సో నిమాయ్ పండిత్ ఆయన ఒకసారి సచ్చిమాత రోజు దేవుడికి నైవేద్యం పెడతాం కదా, గంట కొడుతున్నారు, నైవేద్యం పెడుతున్నారు. అంటే దేవుడికి నైవేద్యం పెట్టి ఆమె బయటకు వచ్చి కూర్చుని కొద్దిసేపు దేవుడి ఆరగింపుకి, ఆ తర్వాత తీసుకొచ్చి ప్రసాదంగా తీసుకోవడం. అట్లా నైవేద్యం పెట్టి అంటే ఆ విగ్రహం చూస్తే నిమాయ్ పండితులా కనబడుతుంది. కొద్దిసేపు గట్టిగా చూస్తే మళ్ళీ నారాయణలా కనబడుతుంది. నాకు అర్థం కాల, నా పిల్లవాడు దేవుడు అయింది, నా పిల్లవాడు దేవుడు ఎట్ అవుతాడు, వాడు మన పిల్లవాడు అంటే దీని అంటారు భగవంతుడు ఆ సచ్చిమాతకి ఎంతో ఆనందాన్ని చేకూరుస్తాడు. కానీ ఆమె అర్థం చేసుకోవట్లే, నా పిల్లవాడు భగవంతుడు అని చెప్పి. అట్లాగే ఇంకోసారి పిల్లలకి మిఠాయిలు ఇచ్చినప్పుడు వాళ్ళు మూడుని బట్టి తింటారు, లేదా బారేస్తారు, ఇసిరేస్తూ ఉంటారు. సచ్చిమాత చక్కటి పేడాలు భగవంతుడికి పాలకోవ చేసింది. పాలకోవ చక్కగా బాగా మరగబెట్టి ఎన్ని చేసి పాలకోవ చేస్తే ఈయన అప్పుడు ఆయన వేరే మూడ్లో ఉన్నాడు. తండ్రి ఇసిరేడు బయటకు ఇసిరేది ఎన్ని చేస్తే ఆయన ఇసిరేసి బట్టలోకి ఇసిరేసిన తర్వాత నాకు ఆకలి కాదు అని పెట్టండి, మళ్ళీ చేయాలి కదా. అది చేసింది కాస్త బయట పారేస్తాడు. అరే నీకు పెడదామని చెప్తే తినకుండా బయట పారేసి మళ్ళీ ఇప్పుడు నాకు ఆకలి, నాకు పెట్టమంటే ఎక్కడి నుంచి వస్తాడు. ఒంటింట్లోకి వెళ్ళింది మళ్ళీ ఏమైనా తెద్దామని మళ్ళీ వచ్చేప్పటికి చక్కగా ఎదురుకుండా చక్కటి ఆ పేడాలు మళ్ళీ ప్రత్యక్షమైనాయి. బయట చూస్తే బయటపడేసి బయట ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కొబ్బరికాయ గురించి చెప్పాం కదా, ఒక కొబ్బరికాయ ఈ వ్రతానికి కొబ్బరికాయ కొడితే మన పిల్లవాడికి శుభాలు కలుగుతాయి. కానీ కొబ్బరికాయలు ఇప్పుడు దొరకవు, ఏం చేయాలా అని అనుకుంటుంటే ఈయన అక్కడ చిన్నపిల్లాడు అంటే బయటికి పరిగితే ఎక్కడికి పోయాడు, కొబ్బరికాయ తెచ్చేసి. అది ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరిస్తారు, కొనాలి కదా, వాళ్ళు బజార్లో పోతే కొనాలా, ప్లస్ అది సీజన్ కాదు. కానీ ఎక్కడి నుంచి తెచ్చా అమ్మకి కొబ్బరికాయ కొట్టాలి, దాంట్లో తీసుకొచ్చి కొబ్బరికాయ తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఈ రకంగా ఆయన తన భగవంతుడి లీలని ప్రదర్శిస్తున్నాడు. కానీ తల్లి ప్రేమలో ఉన్నటువంటి సచ్చిమాతకి ఇవన్నీ అర్థం కావట్లా. సో నిమాయ్ పండిత్ పుట్టడానికి ముందు ఏ రకంగా కృష్ణుడు పుట్టడానికి ముందు బలరాముడు పుట్టాడు. అంతకుముందు ఆమెకి ఎన్నో మాటలు పిల్లలు పుట్టారు, వాటిని కంసుడు చంపేశాడు. ఆ రంగా చైతన్య మహాప్రభు లీలలో కూడా ముందు ఎంతమంది ఆడపిల్లకాయలు పుడతారు, 8 మంది ఆడపిల్లకాయలు పుడతారు. కానీ వాళ్ళు పుట్టంగానే చనిపోతూ ఉంటారు. సో అంటే ఏమన్నది మనలో ఉండే అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మద మోహం ఆశ్చర్యాలు ఇవన్నీ పోయిన తర్వాత ఆ ఆధ్యాత్మిక శక్తి, ఆ బలరాముడు ఆ శక్తి కలిగిన అప్పుడు మనకు భగవంతుడి యొక్క సాక్షాత్కారం. సో ఈ పిల్లలు చనిపోయారు. సో సచ్చిమాతకి ఎంతో క్షోభ, పిల్లలు నిలబట్టలేదు అని చెప్పి ఆ పుట్టగా ఈయన విశ్వరూప బలరాముడు ఆయన పుట్టాడు. కానీ ఆయన ఈ కలియుగంలో భగవంతుడి అవతారం యొక్క ఉద్దేశం వైరాగ్యం లేకుండా మనకి భగవత్ ప్రాప్తి కలగదు. అంతే కదా, సంసారంలో ఇంట్రెస్ట్ ఉన్నవాడు భగవంతుడు మన మొహం కూడా చూడు. ఎవరికైతే సంసారం అంటే మొహం మొత్తుతుందో
ఎవరికైతే సంసారం అంటే అనుభవం పండుతుందో లేదా విసుగు వస్తుందో, నాకు అనుభవంతో, ఇప్పుడు మనకి వయసులో ఉన్నవాళ్ళు ఏదైనా కోరికలు పెట్టుకుంటూ ఉంటారు. వయసు అయిపోయిన తర్వాత మెల్లిగా భగవద్భక్తులకి మనం ఇవన్నీ దొరికేటువంటి సుఖాలు కాదు, మెల్లిగా మందిరాలని చెప్పి భజనలని చెప్పి పూజలు ఇవన్నీ అదే వస్తూ ఉంటారు. ఎవరైనా చిన్నపిల్లల వయసులో వచ్చారంటే వాళ్ళకి పూర్వజన్మలో వాళ్ళకి ఆ సుకృతి ఉండి ఉంటుంది, లేకపోతే రాలేరు. ఎవరైనా చిన్నపిల్లల వయసులో ఇప్పుడు ఈ ప్రీతి, ఆ తర్వాత ఈ షణ్ముఖ ప్రియ, ఈ లక్ష్మి, ఈ సింహ, వీళ్ళంతా ఈ వయసులో ఇట్లా బతుకుతున్నారంటే వాళ్ళు పూర్వజన్మలో ఎంతో 50% 60% భక్తి చేశారు, కొంత మిగిలింది, అది పూర్తి చేసుకోవడానికి వచ్చారు. వచ్చి మళ్ళీ ఈ భక్తుల్ని కలుసుకోగానే టక్కున నేను కూడా భక్తి చేసుకోవాలి. పెద్ద పెద్ద వాళ్ళకి రావట్లే, ముసలాళ్ళకి రావట్లే, వీళ్ళకి ఎందుకు వచ్చింది అంటే పూర్వజన్మ సుకృతి. ఆ రకంగా చైతన్య మహాప్రభు నిమాయ పండిత్ ఆయన ఇంట్లో 8 మంది ఆడపిల్లకాయలు పుట్టి చనిపోయారు. ఆ తాపత్రయం పెరుగుతుంది, అంత భగవంతుడు లీల. ఆ తర్వాత ఒక కొడుకు పుడతాడు, ఆయన పేరు విశ్వరూప అని పెడతారు. ఆయనకి చిన్నప్పటి నుంచే వైరాగ్యం. ఆయన 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చేప్పటికి అందరి పిల్లల్లాగా తుంటరి పనులు చేయడం కాదు, పోయేసి అద్వైతాచార్యులు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, భాగవతం అంతా ఎన్నో, ఈ శ్రీవాస్ ఠాకూరు, హరిదాస్ ఠాకూరు వీళ్ళందరూ భక్తుల మధ్యలో కూర్చుని వాళ్ళని ఈ అబ్బాయికి ఇంత, తర్వాత విన్నట్టుగా గుర్తుండిపోవడం. వాళ్ళ లీలలే కదా, వాళ్ళు చదువుతుంది భాగవతం. ఆ భాగవతం లీలన్నీ ఎవరు చేశారంటే కృష్ణుడు బలరాముడు, ఈయన బలరాముడు. ఆయన చేసిన పనులు ఆయన ఎందుకు వినేది? ఆయన ఓ భక్తుల్లాగా నాటకం చేస్తా వింటూ ఆయన అవతార యొక్క ఉద్దేశం మహాప్రభురేర భక్తగణ వైరాగ్య ప్రధాన. మహాప్రభు వచ్చింది మనకి జీవితంలో వైరాగ్యం కలిగిందంటే నెక్స్ట్ జ్ఞానం, నెక్స్ట్ భక్తి. లేదా డైరెక్ట్గా తెలుసో తెలియక భక్తి చేస్తుంటే మనకి జ్ఞానం వైరాగ్యం మనకి కలదు. అంటే నిజంగా ఏమైనా భక్తి మార్గంలోకి వస్తే శరీర సుఖాలు, శరీర బంధాలు, ఈ సంసార పరిస్థితులు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే తెలుసు, ఒక గులాబీ పువ్వుని చూస్తారు, ఈరోజు సంపెంగ పువ్వుని చూస్తారు, ఫ్రెష్గా కోసినప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, సాయంత్రం ఎప్పటికి ఎండిపోయి అంటే వాడిపోయి బయట పారేస్తాం. ఇప్పుడు పొద్దున గులాబీ పూలు వాసన చూస్తారు కదా, ఇప్పుడు చూస్తే ఎండిపోయిన అలా ముక్కులో పక్కుల్లాగా పెట్టుకుని బయట పారేస్తాం, తీసుకుని ఏం చేస్తాం. ఈ జీవితంలో కాలం ఉండేటువంటి కాల ప్రభావం ఉండేటువంటి సంసారంలో మనకి ఏది కూడా నిలకడగా ఉండేటువంటి సౌందర్యం కానీ, నిలకడగా ఉండేటువంటి ఆనందం కానీ, నిలకడగా ఉండేటువంటి సంబంధాలు కానీ దొరకవు. కొంతమంది పుడుతూ ఉంటారు, కొంతమంది చస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మనం ఒక వయసులో ఉన్నప్పుడు మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం. ఆ తర్వాత మనకి తెలుసు, ఇప్పుడు నేను చూస్తూ ఉంటా, ఇంతకుముందు నన్ను పెద్ద డ్యాన్సర్ అనేవాళ్ళు. నన్ను రాధానాథ్ స్వామి గ్రూపులో అందరూ అలసిపోయినా కూడా ఇప్పుడు సుఖదేవ స్వామి వదిలి పెడతాం. నా చేత గంటలు డ్యాన్స్ చేసి 2 గంటలు కంటిన్యూస్గా వాళ్ళంతా డప్పులు కొడుతూ ఉంటారు, నన్ను మధ్యలో వదిలిపోయి. నేను వాళ్ళతో పోటీ పడ్డానికి అంత నాటకమే. ఇంకా అది చేస్తాను. కానీ ఇప్పుడు నేనైనా అంత డ్యాన్స్ చేసింది ఇప్పుడు అనిపిస్తుంది, నేనైనా డ్యాన్స్ అంతా చేసింది. వాళ్ళు ఒకప్పుడు వీడియోలు పెడుతుంటారు, ఈ గుడ్డతో నాకు రాధానాథ్ స్వామికి మధ్యలో కట్టేసి ఒకళ్ళు దూరంగా పోలేము, అటువంటి ఫోటోలు ఉన్నాయి. ఆయన చూస్తే మనమేనా అనిపిస్తుంది, అంతే కదా. అందుకే మీరు ఇళ్లలో మీరు ఆల్బమ్లు పెట్టుకుని చూస్తూ ఉంటారు. ముసలాళ్ళు అయిపోయిన తర్వాత మీ ఫోటోలు మీరే చూసుకుంటూ ఉంటారు. మోహం.
అంటే మనం చెప్పుకుంటుంది నిమాయి పండిత్ వాడింటో ఈయన విశ్వరూపు ఆయన. ఆయనకి అందరి పిల్లవాళ్ళలా కాకుండా పుట్టినప్పటి నుంచే వైరాగ్యం. ఎప్పుడు గొడవలు పెట్టేవాడు కాదు, కేకలు ఎత్తేవాడు కాదు, ఏడ్చేవాడు కాదు. ఆయన ఆ తిండి చేదస్తం లేదు, పిల్లకాయలు కొన్నట్టుగా ఏదో టైం కదా ఏది పెడితే తినేసి అది కావాలి ఇది కావాలి అనేవాడు కాదు. తినాడు వెళ్ళిపోవడం, పోయి వాళ్ళతో పాటు కూర్చోడం, వాళ్ళందరితో కూర్చొని గంటలు గంటలు ఉండవు. వీడెక్కడ దొరికాడు, వీడింత వాళ్ళకు కూడా తెలియదు బలరాముడు అని చెప్పి. కానీ పిల్లవాడు అంత సీరియస్గా. ఆ తర్వాత ఆయనకి 12 ఏళ్ళు 13 ఏళ్ళు వస్తాయి. వచ్చేప్పటికి ఆయన చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి పారిపోతాడు. చెప్పా పెట్టకుండా అప్పుడు వాళ్ళకి పెద్ద షాక్. వీడు ఇంత నెమ్మది కుర్రాడు. అప్పుడు ఆమె కనిపిస్తుంది, వీడికి చదువులు ఎక్కువైతే వైరాగ్యం కలుగుతుంది. ఆ దెబ్బ ఈయన మీద చూపిస్తారు. నిమాయి పండిత్ వీడు కూడా బాగా చురుగ్గా చదువుకుంటాడు, వీడు కూడా అన్నలాగా పారిపోతాడు. చెప్పాడు చదువు అక్కర్లా పాడక్కర్లా, వీడికి ఇంట్లో కూర్చోబెడదామని చెప్పి ఇంట్లో గొడవ. ఈ జగన్నాథ్ మిశ్రా అంటాడు, వీడిని స్కూల్కి పంపిస్తే వీడు కూడా వాడు అన్నగారిలాగా అంత పండితుడు అంటే వైరాగ్యం కలిగి పారిపోతాడు. చదువు అది సచ్చిమాత అంటుంది, అంతా కూడా తలరాతలు, పండితులు అంతా కూడా పారిపోతున్నారు అయింది. వాడి తలరాతలు రాసింటే మనం ఆపగలమైంది. వీడు చదువు చెప్పకపోతే ఎవడు పెళ్లి చేసుకుంటాడు? వీడిని మన పిల్లాడికి చదువులు రాకపోతే ఎవరు పెళ్లి చేసుకుంటే ఎవరు అమ్మాయిని ఇస్తారు? ఇంట్లో గొడవ వీళ్ళిద్దరికి. వాడు పంపించమంటాడు. ఇప్పుడు ఈయన వింటాడు మెల్లిగా. ఈయన ఏం చేస్తాడు, ఒకరోజు మనం ఇంట్లో వంటలు వండిన తర్వాత మీరు అన్నీ పక్కన పెడతారు కదా, లక్ష్మి వచ్చి క్లీన్ చేస్తుంది. ఆ రోజులు మట్టి పాత్రలు వాడేవారు. ఈ సచిమాత వంటలన్నీ వండి ఆ మట్టి పాత్రలన్నీ ఒక కుప్ప పోస్తూ ఉండేది. ఈయన ఒకరోజు వెళ్ళిపోయి ఆ మట్టి పాత్రల మీద కూర్చుని అక్కడ కూర్చొని ఎంగిలి తింటూ ఉంటాడు. బ్రాహ్మణ పిల్లాడు రా, ఇంకేమైనా లోటు అయ్యింది. ఆ ఎంగిలి పారేసిన కొండల మీద కూర్చోడండి, ఎంగిలి కొండల మీద కూర్చోడండి, ఆ ఎంగిలి దండమైంది. అండ్ అప్పుడు అంటే నీకు చదువు చెప్పించకపోతే ఇట్టాక తయారవుతాను, చదువు లేకపోతే ఇట్టాక బతుకుతారు. ఇట్లా ప్రతి దానికి ఇంట్లో గొడవ, చదువు చెప్పించాలా, చదువు చెప్పి భయం వెళ్ళిపోతాడు. అది జగన్నాథ్ మిశ్ర చెప్పేవాడు. అంత తలరాతలు చదువు లేకపోయినా కూడా కోట్లు సంపాదిస్తున్నారు ఉంటారు కదా, చదువు రాకపోయినా కూడా వాళ్ళకి అది రాసిపెట్టుంటే వాళ్ళకి వ్యాపారంలో బాగా పైకి వచ్చేస్తారు, ఈ మంత్రులు అయిపోతారు. ఇటు మొత్తానికి ఏమైంది, ఈయన పోయి ఆ కొండల మీద కూర్చున్నాడు. పగిలిపోయిన కొండలు, ఎంగిలి పారేసిన కొండల మీద కూర్చుని అది కుక్కలాగా నాకుతారు తింటే ఏం లోటు అని అంటే అంటాడు, ఏది అంటు కాదు, ఎన్ని విష్ణువుకి నైవేద్యం పెట్టిన కొండలు వీటికి అంటేది. ఆశ్చర్యం, ఇదేంది ఇట్లా మాట్లాడుతుంది అంటే విష్ణుమూర్తికి ఏదైనా మనం ఇస్తే అది పవిత్రమైంది. అప్పుడు ఆయన అంటాడు, తర్వాత చైతన్య మహాప్రభు నిమాయి పండిత్ అంటాడు, మీరు నన్ను స్కూల్కి పంపిస్తే కదా ఇవన్నీ తెలుసుకుని. ఆ తర్వాత గంగా నదిలో లీలలు. మామూలుగా మనం స్నానాలు చేసేప్పుడు ఎక్కడైనా నది ఉంటే రోజు నదికి వెళ్ళి స్నానం చేస్తే మంచిది. మనకి దగ్గరలో నది లేకపోతే కనీసం చెరువు దరువు ఉంటే అక్కడికి పోయి స్నానం చేయడం వేరు. అది కూడా చెరువు, నెల్లూరు చెరువు, అది కూడా లేకపోతే కనీసం బావిలో నీళ్ళు. ఇంకా ఈ దిక్కు లేని వాళ్ళు, గతి లేని వాళ్ళు ఈ ట్యాంకుల్లో నీళ్ళు పోసుకుని వాటిని పురుగులు చేస్తుంటే ఆ నీళ్ళు వాడుకుంటూ. అంటే చైతన్య మహాప్రభు గంగా స్నానానికి వెళ్ళేవాడు. అక్కడ ఎన్నో ఆ గంగాదేవికి ఆనందాన్ని కలిగిస్తూ పిల్లవాడికి అక్కడ మిగతా పిల్లలతో పాటు ఆయన చిలిపి చేష్టలు చేస్తున్నా కూడా ఏ విధంగా గొప్ప గొప్ప పాఠాలు నేర్పిస్తున్నాడు. ఇవన్నీ జరిగాయి. రేపు పొద్దున క్లాసులో మళ్ళీ గంగా నదిలో ఆయన చేస్తున్న లీలల గురించి కొద్దిగా చెప్పు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే